హాయ్ ఫ్రెండ్స్, నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు చూడండి. నేను హైదరాబాద్లో ఉంటున్నాంలే కానీ ఫస్ట్ టైం ఇంత ఎక్కువ ట్రాఫిక్ చూడడం. అయితే ఇంతకుముందు ట్రాఫిక్ చూసాంలే కానీ ఇది అసలు హెక్టిక్ అనమాట. జస్ట్ ఒక 6 కిలోమీటర్స్ వెళ్ళడానికి మాకు గంట పైన పట్టింది. సో చివరగా అయితే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇక్కడ మనకి బైక్ పార్కింగ్ మెట్రో పిల్లర్ 1300 నెంబర్ దగ్గర బైక్ పార్కింగ్ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు, ఎగ్జిబిషన్ లోపలికి. మనం దీన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ అని కూడా అంటాము, నుమాయిషి దాన్ని. సో ఇది మనకి ఈవినింగ్ టైంలో 3 o'clock నుండి నైట్ 11 వరకు ఉంటుందన్నమాట. సో మనము మెట్రో స్టేషన్ దగ్గర దిగగానే లోపల వరకు ఎగ్జిబిషన్కి వెళ్ళక ముందే మనకి స్టార్టింగ్లోనే ఇవన్నీ అనమాట. ఆక్సిడైజర్ జ్యువెలరీ, ఇలాగా ఫోటో ఫ్రేమ్స్, బ్యాగ్స్, చిన్న చిన్న ఇయర్ రింగ్స్, ఇవన్నీ బయట నుండే మనకి షాప్ స్టార్ట్ అయిపోయాయి. మీకు ఈ సిల్వర్ కానీ ఆక్సిడైజర్ జ్యువెలరీ కానీ కావాలి అనుకుంటే మీరు మ్యాక్సిమం ఇక్కడే తీసుకోండి, ఎందుకంటే లోపల కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంది ఇవన్నీ. సో మనకి వెస్ట్రన్ వేర్కి సరిపోయేటువంటి జ్యువెలరీ కానీ ఆక్సిడైజర్ జ్యువెలరీ కానీ ఇయర్ రింగ్స్ ఇవన్నీ బయటే ఉన్నాయన్నమాట. సో మనం లోపలికి వెళ్తూ ఉంటే మనకి చాలా షాప్స్ ఉన్నాయి. మనకి కొంతమందికి చాలా పెద్దగా ఉండే ఇయర్ రింగ్స్ పొడవుగా ఉంటాయి కదా, అవి ఇష్టపడతారు కదా, వాళ్ళకైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. చాలా పెద్ద పెద్దవిగా చాలా బాగున్నాయి. అలాగే బెడ్షీట్స్ ఇక్కడ చూసారంటే నాకు తెలిసి 400, 300 ఆ రేంజ్లో ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయన్నమాట. సో మేమైతే వీకెండ్ వెళ్ళాము, ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. సో ఇదంతా స్టార్టింగ్ ఎగ్జిబిషన్ స్టార్టింగే. సో మనం ఇక్కడ ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ షాప్స్ అన్ని దాటుకొని వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎంట్రన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు ఏమైనా నచ్చితే ఇక్కడ కొనేసుకోండి. రిటర్న్లో వచ్చేటప్పుడు కొందాం అనుకుంటాం కానీ అస్సలు అవ్వదు. మనం ఇది అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళండి, ఇదిగోండి మనకి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అని కనిపిస్తుంది కదా. మేమైతే ఇక్కడ గేట్ నెంబర్ 2 దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి ఎంట్రీ ఫీ ఉంటుంది, పర్ పర్సన్ 40 రూపీస్ అనమాట. అదే పిల్లలు అరౌండ్ 5-6 ఇయర్స్ వాళ్ళకైతే ఫ్రీ అనమాట. సో మనం ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనకి వరుసగా షాప్స్ అనేవి ఉంటాయి. ఎక్కువ మనకి జైపూర్ కానీ కాశ్మీర్ ఇలాంటి అవుట్ఫిట్స్, అక్కడి నుంచి వచ్చిన అవుట్ఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ లోపల మేము వెళ్తే నేను కొన్ని వీడియోస్లో ఆల్రెడీ చూస్తున్నాను కొన్ని షాప్స్. సో వాటిలో కొంచెం కాస్ట్ ఏమైనా రీజనబుల్గా ఉంటుందేమో అని చెప్పేసి వెళ్ళాను అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తే మీరు షాజహాన్ అని చెప్పి ఒక షాప్ ఉంది. సో ఇక్కడ కొంచెం బాగానే ఉంటాయని విన్నాను. సో అందుకని వెళ్ళాను అనమాట. లోపలికి వెళ్తే మనకి మామూలుగా కొన్ని మా స్టోర్స్కి అలా వెళ్తే 1500 ఆ రేంజ్లో ఉంటాయి కదా, ఇక్కడ కూడా అంతే ఉన్నాయి. పెద్ద ప్రైస్ ఏం తక్కువ లేదు, బట్ కలెక్షన్ బాగానే ఉంది, బట్ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. మనకి చాలా తక్కువ దగ్గర కాస్ట్ తక్కువ ఉంది. ఇక్కడ చూసారంటే దాని ఆపోజిట్లోనే ఐరన్ ఫ్యాషన్స్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ మీకు వెస్ట్రన్ కానీ సింగిల్ పీసెస్ ఉంటాయి కదా అవి కానీ, లేదంటే టాప్స్ అయినా అవన్నీ కొంచెం రీజనబుల్ కాస్ట్ అనిపించినాయి. అలాగే కిడ్స్కి కూడా ఉన్నాయి. నేను చూసిన షాప్స్లో ఇది కొంచెం బెస్ట్ షాప్ అని అనిపించింది నాకు. మనకి చికెన్ కర్రీ కుర్తాస్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి, అరౌండ్ 500-600 రేంజ్లోనే ఉన్నాయి. అలాగే ఇవి చూడండి, వెస్ట్రన్ వేర్ టాప్స్ కిడ్స్కి చాలా ఉన్నాయన్నమాట. కొన్ని 500, 400, 600 రేంజ్లో మనకి చాలా మంచి ప్రొడక్ట్సే ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను జస్ట్ ఓపెన్ చేసి చూస్తున్నాను చికెన్ కర్రీ అవి ఎలా ఉన్నాయా అని చెప్పేసి. ఇది 500. నేను ఇంతకుముందు బెంగళూరులో చూసినప్పుడు ఇదే 700కి చూశాను అనుకుంటా. ఇక్కడ చూస్తే కాకపోతే ఏదైనా సరే 3 పీస్ సెట్ మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అవి 1000-1500 రేంజ్లో ఉన్నాయి. బట్ మీకు ఇలాగా చిన్న చిన్న ఫ్రాక్స్ కానీ ఇవన్నీ 600 రేంజ్లో ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం ఇక్కడ ఈ షాప్లో మనకి ఫిక్స్డ్ ప్రైస్, బార్గెన్ చేయడానికి అలా లేదు. మనకి కొన్ని షాప్స్లో బార్గెనింగ్ ఆప్షన్ ఉంది, కొన్ని వాటిలో ఫిక్స్డ్ అని ఉందన్నమాట. సో అలా ఫిక్స్డ్ ఉన్న దగ్గర ఇంకా బార్గెన్ చేయడానికి లేదు. సో నేను జస్ట్ చూస్తున్నాను ఏది బాగున్నాయి ఒకటి అలా వీడియోలో చూపిద్దాము అని చెప్పేసి. ఇక్కడ చూస్తే నేను చూసినవన్నీ 650 అనమాట. ఇవి చాలా బాగున్నాయి, చాలా కలర్స్ అవి అవైలబుల్గా ఉన్నాయి. అది బెల్ట్ తీసిన తర్వాత చాలా పెద్ద సైజులు కూడా ఉన్నాయన్నమాట, సైజెస్ అవి కూడా. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వెళ్తే ఈ షాప్ అయితే మిస్ అవ్వద్దు. కలెక్షన్ అది కూడా బాగుంది. ఇక్కడ నుంచి బయటకు రాగానే కొన్ని కుర్తా సెట్స్ అని చెప్పి 350 రూపీస్కి అమ్ముతున్నారు. క్వాలిటీ పర్లేదు, ఓకే. తర్వాత కొంచెం ముందుకు రాగానే ఇట్లా స్టాల్స్లా పెట్టున్నాయి అనమాట. ఇక్కత్ అలా చెప్పి అమ్ముతున్నారు, అవి కూడా 350. అవి బాగున్నాయి మళ్ళీ క్వాలిటీ, అది ఓన్లీ టాప్. ఇక్కడ చూడండి డ్వాక్రా బజార్ అని చెప్పి, అంటే లేడీస్ ఉంటారు కదా వాళ్ళు చేసినవి అవన్నీ ఉన్నాయన్నమాట లోపల. తర్వాత ఇక్కడ
క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. మనం నడవాల్సిన అవసరం లేదు. నించుంటే చాలు మనల్ని నెట్టుకొని వెళ్ళిపోతున్నారు. నేను చెప్పులు ఏమైనా కొంచెం మంచి కలెక్షన్ ఏమైనా దొరుకుతాయేమో అనుకున్నా. బట్ ఇక్కడ ఎక్కువ రాజస్థానీ ఉన్నాయి కాబట్టి మనకి ఎథ్నిక్ టైప్‌లో షూ ఉంటాయి గదా! ఆ షూ అయితే ఉన్నాయి గానీ, చెప్పులు ఇంకా వేరే టైప్స్ అన్నా గానీ అంతగా లేవు. ప్లస్ ప్రైస్ మినిమమ్ అయితే 500 అయితే ఉంది. నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు చెప్పుల కలెక్షను. ఇక్కడ చూడండి స్వీట్స్, స్నాక్స్, హల్వా అవన్నీ ఉన్నాయి. అలాగే మనకి బ్యాంగిల్స్ గానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ ఇవి నంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయన్నమాట. నేను జస్ట్ ఇక్కడ చూస్తున్నాను అరికి ఏమైనా బాగున్నాయని. 2 చూపించాను బట్ ఫైనల్‌గా అయితే ఏం కొనలేదు 2. సో, కొన్ని రీజనబుల్ ప్రైస్‌లో ఉన్నాయి. కొన్ని హై ప్రైసెస్‌లో ఉన్నాయి. మనం వెళ్ళిన తర్వాత చూసుకొని మనకది రీజనబుల్ అనిపిస్తే కొనుక్కోవడం అంతే. ఇక్కడ కొన్నైతే ఓన్లీ మనకి డ్రెస్ మెటీరియల్ ఉంటాయి కదా! ఇది బాలీవుడ్ సూట్స్ అని చెప్పి ఉంది. ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయన్నమాట అక్కడ. బాగున్నాయి. అవి కూడా 1000 రూపీస్‌కి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇంకో షాప్‌కొచ్చేసాము. ఇక్కడ కూడా మనకి కొంచెం స్మూత్‌గా ఉంటాయి కదా క్లాత్స్. ఆ క్లాత్సే ఉన్నాయి. ప్రైసెస్ కూడా ఇక్కడ కూడా రీజనబుల్‌గా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి అన్ని బ్యాగ్ షాప్స్ ఎంతుంటాయా అని చూస్తే ఇది బ్రాండెడ్ అంట 2000 ఉంది. ఆ చిన్న బ్యాగ్స్ కూడా. బట్ కిడ్స్ వస్తే మాత్రం అవి బాగా ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన అన్ని బొమ్మలు అవన్నీ ఉన్నాయి కదా దాని మీద. నెక్స్ట్ ఇక్కడ ఇంకో కుర్తీ స్టాల్ ఉంది. ఇక్కడ కూడా చాలా మంచి కలెక్షన్ ఉందన్నమాట. ఇవి కూడా 350 అనమాట ఒక్కో కుర్తీ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇది ఏఆర్ బ్రదర్స్ అనే ఒక షాపు. ఇవి కూడా కొంచెం బార్గెన్ చేయాలి. కొంచెం 700 అలా చెప్పారు. మనం హాఫ్ ప్రైస్ నుంచి బార్గెన్ చేయడం స్టార్ట్ చేస్తే మనకి అరౌండ్ 400, 500 రేంజ్‌లో వచ్చేస్తాయి అనమాట. కొంచెం మంచిగా ఉన్న కుర్తీస్ అవి కూడా. నెక్స్ట్ అయితే ఇక్కడ అన్ని క్రాకరీ ఐటెమ్స్ అలా ఉన్నాయి. ఇదేంటంటే ఈ బజార్ మొత్తం క్రాకరీ ఐటెమ్సే ఉన్నాయన్నమాట. అన్నీ ఎలా అంటే గ్లాస్ ఐటెమ్స్ అలాగే మనకి కప్స్ ఉంటాయి కదా! ఎక్కువ కప్స్ ఉన్నాయి. మనకి కొంచెం ఇంట్లోకి ఏమన్నా డిజైనర్ వేర్‌గా కొంచెం డిఫరెంట్‌గా యూనిక్‌గా కావాలి అనుకున్నా కూడా ఇక్కడ రీజనబుల్ ప్రైసెస్‌కే ఉన్నాయి. ఎక్కువ మనకి కప్స్ లేదంటే పిల్లలు స్ట్రా ఏసుకొని తాగడానికి గ్లాస్ ఐటెమ్స్ ఉంటాయి కదా! జ్యూసెస్ తాగడానికి అలాగా అవి ఉన్నాయి. ప్లేట్స్ ఇవి చాలా ఉన్నాయన్నమాట. మేము ఫస్ట్ ఇది ఒక షాపే ఉందేమో ఇక్కడ అనుకొని వెళ్ళాము. బట్ పక్కన చూస్తే అరౌండ్ ఒక 3-4 షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కప్ ఏంటంటే కొంచెం మంచిగా ఉన్న కప్పు 100 రూపీస్ అలా ఉన్నాయి. చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం ఇక్కడ కూడా. ఇక్కడ ఈ కప్స్ కలెక్షన్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ కప్స్, జ్యూస్ తాగడానికి అవన్నీ గ్లాస్ ఐటెమ్స్. మనకి కొన్ని గ్లాస్ ఐటెమ్స్ టీ తాగడానికి అవి గ్లాస్‌లో ఉంటాయి కదా! గ్రీన్ టీ తాగడానికి అవి. ఇదిగోండి ఇవి. ఇవి కూడా మనకి 100కి 4 అనుకుంటా. అలాగా కొంచెం ప్రైస్ అయితే రీజనబుల్‌గా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. చీప్ క్వాలిటీ అట్లా ఏమి అనిపియట్లేదు. దీనికి ఆపోజిట్‌గానే మనకి వుడ్‌కి సంబంధించిన షాప్ కూడా ఉందన్నమాట. ఇక్కడ క్లాక్స్ చిన్నపిల్లలకి హుండీ టైప్‌లో వుడ్‌లో ఉందన్నమాట. చాలా బాగున్నాయి అవైతే. నాకు తెలిసి అవి ఒక 400 అలా ఉన్నాయి. ఇదిగోండి అక్కడ ఉన్నాయి కదా అవి. ఇలాగా వుడ్‌లో ఏంటంటే మనకి చపాతీ మేకర్ గానీ, మనకి స్పూన్స్ గానీ, అలాగే కొన్ని యూనిక్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే మనము కింద కూర్చోడానికి స్టూల్స్ గానీ, ఇక్కడ చూడండి ఇవన్నీ. అంటే కొన్నేమో వీటిలో హుండీ టైప్ ఉన్నాయి. కొన్ని మనము మసాలా బాక్సెస్ ఉంటాయి గదా! అవి ఉన్నాయి. ఇదిగోండి చూడండి బాక్సెస్ కానీ, చాలా యూనిక్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇవన్నీ ప్రైస్ నేను అడగలేదు. బట్ కొంచెం బార్గెన్ అయితే చేయొచ్చు. వాళ్ళు 600 చెప్తే మనం 300 స్టార్ట్ చేస్తే 400కి అలా అయితే ఇస్తున్నారు. నేను ఆల్రెడీ వేరే వాళ్ళు కొంటుంటే చూశాను. ఇక్కడ చూడండి స్టూల్స్ ఇవైతే చాలా క్యూట్ అనిపించాయి. చాలా బాగున్నాయి అనమాట. తర్వాత మనకిక్కడ పింగాణీ ఉంటాయి కదా! జార్స్ కానీ, కప్స్ ఇక్కడ వేరే షాప్ అనమాట ఇది. ఇక్కడ కప్స్ ఒక 100 రూపీస్‌కి 2 అలా చెప్పారు. ఇవి చూడండి మనము బాల్కనీలో పెట్టుకోవడానికి ప్లాంట్స్ కానీ అలా పెట్టుకోవడానికి ఉన్నాయి. ఇవి చూడండి కొంచెం డిఫరెంట్‌గా మనకి హోమ్‌కి డెకరేషన్ ఐటెమ్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీకు కావాలి అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్‌గా ఉన్నాయి. మనకి ఈ ఎగ్జిబిషన్ అనేది ఫిబ్రవరి 15th వరకు ఉంటుందనుకుంటా. సో, ఈ వీకెండ్ గనక మీకు టైం దొరికితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మీకేమైనా కావాల్సి ఉంటే కొంచెం యూనిక్ ఐటెమ్స్ కొనుక్కున్నారు అంటే మీకు గుర్తుగా ఉంటాయన్నమాట. ఈ ఎగ్జిబిషన్‌లో కొనుక్కున్నాము అని చెప్పేసి. బయట దొరకనివన్నీ ఇలాంటి ప్లేసెస్‌లో మనము చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టారు కదా! సో, అక్కడ ఉండేటువంటి ఫేమస్ ఐటెమ్స్ అన్నీ చాలా వరకు ఇక్కడ పెట్టారనమాట. సో, మన దగ్గర దొరకని కొన్ని ఐటెమ్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ నెక్స్ట్ ఇదిగోండి ఈ షాప్‌లో కేజీ వచ్చేసి 350 రూపీస్ అంట.
మనం ఏమైనా తీసుకోవచ్చు కేజీకి. సరే ఏమున్నాయా అని చూస్తే ఎక్కువ శాతం ప్లేట్స్ లేదంటే మనకి ట్రేలు ఉంటాయి కదా, ట్రేలు, స్పూన్లు ఇవే ఉన్నాయి. సో మీకు అలాంటివి ఏమన్నా కావాలంటే ఆ షాప్‌కెళ్ళండి. అన్నీ ఒకచోటే ఉంటాయి. మీరు వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి. మొత్తం క్రాకరీ ఐటెమ్స్ మొత్తం ఒక చోట. ఇక్కడ హోమ్ నీడ్స్ అని చెప్పేసి మనకి ఇంట్లో కిచెన్‌లో కావాల్సిన సామాను అంతా ఉంది. ఇక్కడ చూడండి చాపర్ అనమాట. ఇది నేను లూలు మాల్‌లో చూస్తే 500 వరకు ఉంది కాస్ట్. ఇక్కడ చూసాను ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. అండ్ డైరెక్ట్ క్యాబేజ్ ఏసేశారు. ఇదిగోండి క్యాబేజ్ ఇలా అయిపోయింది. ఆనియన్స్ కానీ, మిర్చి కానీ డైరెక్ట్‌గా ఆనియన్ ఏసేస్తే చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోయింది. 250 రూపీస్ ఉంది ఇక్కడ అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్ అలా ఉన్నాయి. సర్లే షాపింగ్ చేసి అలసిపోయాం కదా అని చెప్పి ఇక్కడ స్మోక్ బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి ట్రై చేద్దాం అని చెప్పి వచ్చాము. జస్ట్ 4 బిస్కెట్సే ఇచ్చాడు 50 రూపీస్. అయితే కానీ మనమైనా అంతకన్నా ఎక్కువ తినలేము. అసలు చూడండి ఎలా వస్తుందో పొగ. ఎక్కువ తినలేము, మన నోరు కూడా సహకరించదనమాట. అయితే కొంచెం కామెడీగా అనిపించింది ఆ ముక్కులో నుంచి పొగ వస్తుంటే బాగా అనిపించింది. సర్లే ఇంకేమున్నాయా అని చూస్తుంటే గోలీ సోడా కూడా కనిపించింది. అక్కడ యాక్చువల్గా అన్నిటికీ కూలింగ్ లేదు. పైనాపిల్ తీసుకుందామంటే సరే అని మ్యాంగో తీసుకున్నాను. ఎంత ట్రై చేసినా ఆ సోడా మూత మాత్రం నేను తీయలేకపోయాను. గోలీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఫైనల్గా ఎలాగోలాగా వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం మ్యాంగో తాగడం, ఇది చాలా బాగుంది. నెక్స్ట్ అసలు మోస్ట్ ఫేవరెట్ నాకు ఈ మొత్తం ఎగ్జిబిషన్లో ప్యాన్ కేక్స్. ఇది స్పానిష్ అని చెప్పి, స్పానిష్ డిజర్ట్ అని చెప్పి ఉంది ఒక షాపు. అక్కడ 69 రూపీస్కే ఈ ప్యాన్ కేక్స్ ఇచ్చారు. అసలు ఎంత బాగున్నాయంటే నా లైఫ్లో ఇంత మంచిది ఎలా ఇన్ని రోజులు మిస్ అయ్యాను అనిపించింది. అంత బాగున్నాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ప్యాన్ కేక్స్ మాత్రం ఇక్కడికి వెళ్తే. ఇక్కడ చూడండి నెక్స్ట్ కాస్మోటిక్స్, ఇంకెలా అంటే మనకి మేకప్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడంతా. ఇక్కడ చూడండి మనము ప్యారిస్ వెళ్ళకుండానే ఇక్కడ ఐఫిల్ టవర్ చూసేసేయచ్చు అనమాట. ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది అసలు. ఇక్కడ అన్నీ కొన్ని ఓన్లీ చికెన్ కర్రీ టైప్ అలా ఉన్నాయి. అలాగే పిల్లలకి ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, ఎగ్జిబిషన్కి సపరేట్ టికెట్ ఉందన్నమాట వాళ్ళకి గేమ్స్కి కానీ అలాగా. అవి కాకుండా వాళ్ళకి స్క్రీన్ మీద వాళ్ళకి ప్లే చేస్తారనమాట కొన్ని గేమ్స్. అవి కూడా 40 రూపీస్ అనుకుంటా ఎంట్రీ టికెట్. ఇలాగే ఇక్కడ చూసారంటే మన నేమ్ బోర్డ్స్ అలాగా ఇంటికి మన నేమ్స్ అలా రాయించుకోవడానికి అలా ఉన్నాయి. ప్లస్ మనకి ఫేషియల్ మసాజ్ ఉంటుంది కదా, అది ఫుట్ మసాజ్ ఉంటుంది కదా, అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకి పిస్తా హౌస్ ఉంది, లోపలే మనకి పిస్తా హౌస్ ఉంది. ఆ పిస్తా హౌస్ చుట్టుపక్కల మొత్తం ఈ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కువ ఫుడ్వి లేదంటే ఎగ్జిబిషన్కి సంబంధించి పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ కూడా మనకి ఆ పిస్తా హౌస్ ఏరియాలో ఉన్నాయి. ఆ పిస్తా హౌస్కి చుట్టుపక్కల మొత్తం మనకి షాపింగ్ ఉందన్నమాట. యాక్చువల్గా పిస్తా హౌస్ బ్యాక్ సైడ్ కూడా ఉంది, బట్ మాకు అంత టైం లేక మేము బ్యాక్ సైడ్కి వెళ్ళలేదు. మాకు ట్రాఫిక్లోనే చాలా టైం వేస్ట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ. ఇదిగోండి ఇదంతా ఇంకా ఫుడ్ కోర్ట్ అనమాట. ఆ పిస్తా హౌస్ పక్క నుంచి ఇక్కడ దోశ స్టాలు ఫ్రాంకీ అని ఉంది. సో ఇది తర్వాత ఇక్కడ మేము చూస్తే పాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన పదార్థాలు అవన్నీ ఉన్నాయి. అలాగే బెలూన్ షూట్ కూడా ఉంది. చిన్నపిల్లలు ఎవరైనా వస్తే కొంచెం ట్రై చేయొచ్చు అనమాట ఇలాంటివన్నీ. ఇంకా నెక్స్ట్ మనము అన్నీ చూసుకుంటూ వెళ్తుంటే హనీ ఉంది. అలాగే మనకి బియ్యం ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇది ఏంటి అంటే మసాలా అమ్ముతున్నారు వాళ్ళు. మసాలా టేస్ట్ చేయడానికి ఏంటంటే వాళ్ళు క్యాలీఫ్లవర్ని ఆ మసాలాలో కలిపి ఫ్రై చేసి టేస్ట్కి ఇస్తున్నారు. సరే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ట్రై చేసాము. గోబీ అయితే బాగానే ఉంది, బట్ అదే మసాలా చికెన్కి కూడా వేరేది ఉంది. ఆ చికెన్ ఇంటికి తెచ్చి ట్రై చేసాం మేము. చికెన్ అయితే నచ్చలేదు అంతగా, పర్లేదు యావరేజ్గా ఉంది. బట్ ఫుల్ ఫుడ్ కలర్ వేశారు, ఎర్రగా ఉంది. సో అలాంటివి చూసి టెంప్ట్ అయితే కొనొద్దు. మేము ఒక ప్యాకెట్ కొన్నాము, వేస్ట్గా అనిపించింది. సో తీసేసామన్నమాట. 50 రూపీస్ ప్యాకెట్. నేనైతే రికమెండ్ చేయను. ఇదైతే అంతగా ఏం లేదు, మొత్తం కలరే ఉంది, హెల్దీగానే లేదు. తర్వాత ఇక్కడ ప్రత్యేకమైన బియ్యం షుగర్ కోసం అని చెప్పుంటే ఏంటా అని చెప్పి వెళ్ళాము. దంపుడు బియ్యం అని ఉంటే తర్వాత వెళ్ళి చూస్తే అదేం లేదండి, మనకి ముడి బియ్యం ఉంటాయి కదా, సేమ్ అవే ముడి బియ్యం అక్కడ అమ్ముతున్నారు. ఇంకా ఆ పక్కనే మనకి ఇక్కడ ఒకటి ఫుడ్ కోర్ట్ ఉంది. సర్లే ఇక్కడ ఫుడ్ కోర్ట్లో తిందామని చెప్తే హరి ఏం చేశాడంటే, ముందే చెప్పాను కాస్ట్ అడుగు, కాస్ట్ అడిగిన తర్వాత చూద్దాము అని అంటే ఏం కాదులే అని తీసుకెళ్ళాడు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత చోలాపూరి ట్రై చేద్దామంటే సింగిల్ చోలాపూరి తీసుకున్నాం అంతే. సరే అది చాలా పెద్దగా వస్తుంది కదా, అదే సరిపోతుంది అనుకొని ట్రై చేసిన తర్వాత తిన్న తర్వాత బిల్ అడిగితే జస్ట్ ఒక సింగిల్ చోలాపూరి 150 అని చెప్పారు. సో మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు ముందు ప్రైస్ అడిగి తర్వాత పర్చేజ్ చేయండి. ఎందుకంటే కొన్ని బజ్జీలు అవి కూడా చాలా కాస్ట్ ఉన్నట్టున్నాయి.
సో మనం వేస్ట్గా ఎందుకు మనీ ఊరికే వేస్ట్ చేయడం. కాస్ట్ అది అడిగి చూడండి. ఇదిగోండి చూడండి ఈ చోలాపూరి జస్ట్ 150 బట్ టేస్ట్ మాత్రం బాగుంది. సో అంతటితో మా ఎగ్జిబిషన్ అయితే అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లతాస్వాని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.